మా చిన్నప్పుడు అమ్మ, నానమ్మ అందరూ పనికైతే వెళ్ళిపోయేవారు. మాకైతే ఇద్దరు నానమ్మలు కదా! మా చిన్నానమ్మ గేదెలను చూసుకుంటూ ఇంటి దగ్గరుండి మమ్మల్ని చూసుకునేది. ఒకరోజు అమ్మ, నానమ్మ కలిసి ఇద్దరు ఒకే పనికైతే వెళ్లారు. ఆ రోజైతే చాలా పెద్ద గాలి తుఫానండి. వర్షం పడుతూ ఉంటే పని చేయలేక అందరూ కలిసి ఒక పాకలోకైతే వెళ్లారు. దగ్గరలో ఉన్న చాలా పెద్ద పాక. సిమెంట్ స్తంభాలతో ఉంటది. ఇంకా బయట కరెంటు స్తంభం గాలికి పడిపోయి ఆ పాక మీద పడడం వల్ల ఆ పాక కూడా పడిపోయిందంట ఆ గాలి తుఫాన్‌కి. ఇంకా అందరూ పడిపోతున్న టైంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళడం, ఆ కంగారులో మా అమ్మ మా నానమ్మని చూసుకోలేదు. మా నానమ్మ కూడా వెళ్ళబోయింది. ఈలోపే ఓ స్తంభం వచ్చి మా నానమ్మ మీద పడిపోయింది. తను అక్కడే ఆగిపోయారు. అమ్మ అయితే బయటకొచ్చి తనని ఎతుకుతూ ఉందంట. బాప్ప బాప్ప అని బయట నుంచి పిలుస్తుంది. కానీ మా నాన్నమ్మకి అంతా తెలుసు. బట్ తను పలకలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇంకా లాస్ట్‌కి అంతా తీసి నానమ్మనైతే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆలోపు చాలా బ్లడ్ పోయింది అండ్ బోన్స్ కూడా అన్నీ ఇరిగిపోయాయి. ఆ రోజు బ్లడ్ కోసం మా నాన్న బ్లడ్ బ్యాంక్ చుట్టూ 3 డేస్ తిరిగారు.